హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను వంకాయ కారం పెట్టుకోర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా వంకాయలన్నింటినీ ఇలాగా 4 భాగాల కింద కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ వంకాయల్లో స్టఫింగ్ కోసం కారానికి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, నువ్వుపప్పు, కరివేపాకు, పల్లీలు, ఎండుమిర్చి, మీరు ఎంత కారం తింటే అంత ఎండుమిర్చి అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఇలా కారం గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటిని వంకాయల్లో స్టఫింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో నూనె వేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం కారం స్టఫ్ చేసుకున్నటువంటి వంకాయలు ఒక్కొక్కటిగా ఇందులో వేసేసి పైన మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. వంకాయలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో ఇంకా మిగిలిన కారం, కొంచెం కొబ్బరి పొడి, తర్వాత నేతిలో వేయించినటువంటి కాజులు కూడా వేసేసి కలిపేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా ఎంతో రుచికరమైనటువంటి గుత్తొంకాయ కారం పెట్టుకొని ఎలా తయారు చేయాలో. నేను దీన్ని పైన కొంచెం కొబ్బరి పొడితో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటున్నాను. సో మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.